మీరు జాబ్స్ కోసం అప్లై చేస్తున్నా ఎన్ని కంపెనీస్కి అప్లై చేస్తున్నా కూడా మీకు కాల్స్ రావట్లేదంటే ఒకసారి మీ నోటీస్ పీరియడ్ చెక్ చేసుకోండి అండ్ మీ రెజ్యూమ్ ఫార్మాట్ కూడా చెక్ చేసుకోండి అండ్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. స్పెషల్గా ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ నోటీస్ పీరియడ్ కానీ 90 days ఉందంటే వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం చాలా కష్టం. ఈవెన్ కాల్ కూడా చేయరండి. రీజన్ ఏంటంటే ఈ మధ్య ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే 90 days నోటీస్ పీరియడ్ ఉంటే ఏం చేస్తుంటారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు కదా. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, సపోజ్ ఒక కంపెనీకి అటెండ్ అయ్యారు, అక్కడ 10 LPA వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక కంపెనీ కూడా అటెండ్ అవుతారు. ఇలాగా మోర్ కంపెనీస్ అటెండ్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళకి 15 lakhs 20 lakhs రీచ్ అవుతారో ఇంకా అక్కడ వాళ్ళు అది ఫైనల్గా అది డిసైడ్ చేసుకొని వాళ్ళు మంచి కంపెనీకి జాయిన్ అయిపోతుంటారు. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే 10 LPA 12 LPA 13 LPA కంపెనీస్కి సెలెక్ట్ అయి ఉంటారో వాటిని డ్రాప్ అవుతుంటారు. సో ఇలాగా క్యాండిడేట్ చేయడం వల్ల ఈ రిక్రూట్మెంట్ టీమ్కి చాలా టైం వేస్ట్, ప్రాసెస్ వేస్ట్ అనమాట. సో అందుకే వీళ్ళందరూ రిక్రూట్మెంట్ టీమ్ కానీ హెచ్ఆర్ టీమ్స్ ఎలా థింక్ చేస్తున్నారంటే 90 days ఉన్న నోటీస్ పీరియడ్ ప్రొఫైల్స్ని అసలు కాల్ కూడా చేయట్లేదు అండ్ షెడ్యూల్ చేయట్లేదు. 90 days నోటీస్ పీరియడ్ వాళ్ళకి కాల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఓకే. అండ్ సెకండ్ ఏంటంటే మీ రెజ్యూమ్ని ఒకసారి ఫుల్గా చెక్ చేసుకోండి, కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పాయింట్స్ నేను ఒక లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నిజంగా ఉమెన్స్కి మాత్రమే ఎక్కువగా హైర్ చేసుకుంటారా అండ్ స్టిల్ కెరీర్ గ్యాప్ పీపుల్ ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయొచ్చా, ఇలాంటివి మోర్ డిస్కస్ చేశాము ఒక ఎక్స్పర్ట్స్తో. సో మీకు ఆ ఫుల్ వీడియో చూడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశాను, చెక్ చేసుకోండి.